వీడికి రేపు నా బర్త్డే అని గుర్తుందో లేదో మా హోటల్ లేకుండా మనమే హింటిద్దామా బా నీకు సిగ్గులు మొహమాటాలు ఎక్కడ వెళ్ళారా అడుక్కో సారీ అడిగి రే ప్రవీణ్ ఏంట్రా రేపు నీ ప్లాన్స్ ఏంటి? ప్లాన్సా? మన ఫుడీస్ బేకరీ ఉంది కదా, దాని పక్కన గల్లీలో పని ఉంది మావా, చూసుకొని రావాలా. ఈ డబ్బా ఫ్రెండ్ బర్త్డే అని కూడా గుర్తులేదు వీడికి. అయ్యి మా డాడీ ఫోన్ చేస్తున్నాడు, ఈయన చెప్తాడు రా ఇప్పుడు నా బర్త్డే అని మీకు. హలో డాడీ. అదవా ఇందాక అమ్మ ఫోన్ చేసి డబ్బులు అడిగా ఉంటుంది. హలో అరే ఏం మాట్లాడేంద్రా? హలో డాడీ. ఇందాక అమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడిగా ఉంటుంది. అది రేపు కొంచెం అవసరం ఉండి. రేపా? రేపేంటి? రేపేమన్నా దీపావళా దసరానా? రేపు జూన్ 1. రేపు జూన్ 1 అయితే ఓరి నా డాడీ, నేను నీకు పుట్టినరోజు రేపు. ఓహో, ఈ కళాఖండం ముట్టి అప్పుడే 27 ఏళ్ళు అయిందా? ఇంకోసారి బర్త్డేలు గిఫ్ట్లని అమ్మకి ఫోన్ చేసి డబ్బులు అడిగా అనుకో, నీకు కొనిచ్చిన బైక్ కూడా తీసేసుకుంటా, నీ ఇష్టం. డాడీ 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 పెట్టే ఫోను. అలా కాదు డాడీ. ఇందులో ట్విస్ట్ ఏందో తెలుసా? నువ్వు పుట్టింది మీ డాడీకి కూడా గుర్తులేదు చూడు. ఇదిదా పెద్ద కామెడీ అంటే. అరే మర్చిపోయా, రేపు వంశీగాడి బర్త్డే అంటారా? నైట్ 12 కేక్ కట్ చేపిస్తే ఈ ఇయర్ మొత్తం మురిసిపోతుంటాడు రాడు. ఊపిరి సినిమాలో నాగార్జునకి ఇచ్చినట్టు సర్ప్రైజ్ చేద్దాం. రే ప్రవీణ్, నా దగ్గర డబ్బులు లేవురా, కావాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడరా. వద్దురా, 4 సంవత్సరాల నుంచి ఆ రూపాయి అంతే చూపిస్తున్నావు కదరా. అంటే ఎవరైనా అడిగితే అకౌంట్లో ₹1 కూడా లేదు అని చెప్పకుండా ఉండడానికి అలా ₹1 మెయింటైన్ చేస్తున్నాను రా. సర్లే, నీ దగ్గర పైసలు ఉంటే లేదు నాకు తెలుసులే కానీ, మనోళ్ళందరికీ ఫోన్ చేసి కేక్ కాంట్రిబ్యూషన్కి మనీ అడుగు, నాది నేను సాయంత్రం పంపిస్తాను. అయితే ఓకే, నా డబ్బులు కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తా. రే నా దగ్గర కూడా డబ్బులు లేవురా. రాత్రి కదరా బావర్చి నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. ప్రెసెంట్ పేదోన్ని అయిపోయాను రా. అయినా మన మూవీకి నేనే పెట్టుకున్నాను కదరా, ఈ ఒక్కసారి నువ్వు పెట్టుకో. సర్లే ఏడు, ఏం చేస్తాం. అవును, వాడిని పార్టీకి ఏం అడుగుదాం రా? 300 పెట్టి కేక్ తీసుకెళ్ళి మండికి రెచ్చగొడదాం. ఓరే, జేబులో రూపాయి ఉండదు కానీ దిక్కుమాలి నాడేళ్ళకి ఎత్తేం తక్కువ లేదురా మీ దగ్గర. సర్లే వెళ్ళి ఇంకో ఛాయ్ తీసుకురాపు. మరి బిల్లు నేను కట్టి దుబ్బించుకుంటాను కదా. అయితే నాకు బూస్ట్. నాకు 2 బిస్కెట్లు. అన్నా ఎక్కడికి వెళ్తున్నావు? తెలుసుకొని ఏం చేస్తావులే గానీ ఏంటో చెప్పు. రేపు మన వంశీది బర్త్డే అన్న, నైట్ 12కి కేక్ కట్ చెప్దాం అనుకున్నాం, నువ్వు రావచ్చుగా. అవసరమా వాడికి బర్త్డే చేయడం? అన్నా ఎరా కలిసావా మన వాళ్ళని? కలిసాలేరా. ఏమన్నారు? అశుగాడికి తిన్న తరగట్లేదంట, హాస్పిటల్కి వెళ్ళాడు. నువ్వు ఏమైనా వెళ్తావేంటి? వెళ్ళను. హాయ్ మామా. రే వంశీ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ రా. నైట్ ఎట్ వెళ్తున్నా మరి? ఏరా అరే రే రే రే, ఈ కేక్ కటింగ్స్ సెలబ్రేషన్స్ ఏం పెట్టమాకండి రా. బేసిక్గా నా బర్త్డే నాకు ఇష్టం ఉండదు మామ. అయినా మనం లైఫ్లో ఏం బీగామని మామ బర్త్డేలు చేసుకోవడానికి చెప్పు. బాగానే ఎక్స్ట్రాలు. నిజం మామ. అయినా ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా తెలుసా. ఓకే ఓకే, మీకు నా మీదున్న అభిమానాన్ని నేను కాదన్ను. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఫ్రూట్స్ పంచడం, అనాథ పిల్లలకు అన్నం పెట్టడం, బ్లడ్ డొనేట్ చేయడం, ఇలాంటివి చేయండి. ఈ బర్త్డేలు సెలబ్రేషన్స్ వద్దు మామ, ఓకేనా? సరేనా మరి, నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ క్యాన్సిల్, బాయ్. అరే దూరం తీరింది ఏదోకి, లేకపోతే ఓవరాక్షన్ చేస్తున్నాడు. చెప్పురా. హలో యశ్వాన్, ఫ్రీగా మాట్లాడచ్చా?
డబ్బులు అయితే రూపాయి బిల్లాలు ఎవరా నా దగ్గర? వేణి అబ్బా నాకు కాదురా, రేపు వంశీగాడి బర్త్డే కేక్ కటింగ్ కి కాంట్రిబ్యూషన్ మనీ కోసం చేశారా. ఎంత? 50 రా. 50 మరీ ఎక్కువ, కొంచెం తగ్గించండి. వేణి ఈ అబ్బాయి దాని కూరగాయలు పేరు అనుకున్నావా తగ్గించడానికి? రే నిన్ను కాదులేరా, నువ్వు బేకరీకి వెళ్ళి కాల్ చేయి, హ్యాండ్ ఇస్తా. ఏంటి? అదేరా, అక్కడికి వచ్చి హ్యాండ్ క్యాష్ ఇస్తా అంటున్నా. ఆహా, సరే సరే. హలో సాయి. హలో, చెప్పరా. రేపు వంశీగాడి బర్త్డే రా. అయితే విషయం చెప్పానని చెప్పు. రే లాస్ట్ వరకు వినరా. నువ్వు ఫాస్ట్గా చెప్పరా. అదే నైట్ కేక్ కట్ చెప్పిద్దాం అనుకుంటున్నాం. అయితే ముందు వాడి ఫోన్ చేసి ఉన్నాడో లేడో కనుక్కో, నాకెందుకు చేసినవురా. రే వినరా, పాపం వాడు మన అందరి బర్త్డేలకు వచ్చాడు కదా. అవన్నీ వద్దు, పాయింట్కి రా. కేక్ కటింగ్ కాంట్రిబ్యూషన్ 50 పంపు. లాస్ట్ టైం వాడు లాస్ట్ మినిట్లో అగ్గిపెట్టి మాత్రమే పంపించాడు కదా, నేను అది పంపిస్తా. బాయ్. రే హలో నాజినా, ఎక్కడ ఉన్నారా? ఇప్పుడే కేఫ్కి వచ్చారా? ఓకే, 2 నిమిషాలు అక్కడ ఉంటా. సరే. రే నాజినా, ఎక్కడ పడుకున్నావేంట్రా? రేయ్ 2 నిమిషాలు వస్తున్నా 4 గంటలు చేసావేంట్రా? నీ అబ్బా నువ్వు నిజంగానే వస్తావు అని చెప్పి టీ కూడా తాగలేదు కదరా. సర్లే, ఎంతసేపు వెయిట్ చేసినందుకు మంచి కూల్ కేక్ తిందుతా. ఎక్కడా? రేపు వంశీగాడి బర్త్డే, నైట్ 12కి కేక్ కట్ చేపిస్తున్నాం. బేకరీకి వెళ్ళి కేక్ తీసుకుందా. మరి టీ? టీ లేదేం లేదా. సరే సరే. రే కేక్ కటింగ్ కాంట్రిబ్యూషన్ 50 పంపు. రేయ్ లాస్ట్ టైం నువ్వే నాకు 50 ఇవ్వాలి గుర్తుందా? అది ఇందులో కలిపేవా? భలే ఉన్నారు ఒక్కొక్కడు. పద, ఆడు పార్టీ అయిపోతే నిన్నదంతా రోయ్. నేను సెట్ చేస్తాలే. హలో, ఫాస్ట్గా టేస్టీగా కేజీ కేకు, దాని మీద చాకు, ఓ స్పార్కిల్, ఒక స్నూ. ఫాస్ట్గా రెడీ చేయండి, ఫాస్ట్గా. ఎందుకు రంత యాటిట్యూడ్? డబ్బులు ఇస్తున్నావమ్మా మరి. నువ్వు మౌత్ క్లోజ్ చేసుకొని మన వాళ్ళకి కాల్ చేయి, డబ్బులు కొడతారు, కేక్ తీసుకొని పోదాం. The number you are calling is currently switched off. Please try later. నువ్వు అలా కోపంగా చూడకు. సాయి సాయి గడికి ఫోన్. సాయి 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 సాయి. నేను వాడికి పెట్టించి పంపించలేరా? యశ్వంత్ కూడా వచ్చి డబ్బులు ఇస్తానన్నాడు కదా. హలో, కేక్ రెడీ అంట. అన్నా, ఇప్పుడు ఈ బిల్లు కట్టకపోతే కొట్టడాలు, ఫోన్ గుంజుకోడాలు అలాంటివి మన షాప్లో ఉండవు కదా. అలాంటివి ఏముండవు తమ్ముడు, జస్ట్ రోజు మొత్తం బేకరీ క్లీన్ చేపిస్తాం అంతే. క్లీన్ చేయాలా? అది కూడా నువ్వు ఒక్కడివే. హలో, ఫాస్ట్గా టేస్టీగా, ఫాస్ట్గా టేస్టీగా డబ్బులు ఇస్తున్నావమ్మా మరి. హలో, ఫాస్ట్గా టేస్టీగా, ఫాస్ట్గా టేస్టీగా డబ్బులు ఇస్తున్నావమ్మా మరి. డబ్బులు ఇస్తున్నావమ్మా మరి. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమ్మా. మిత్రమా, ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా. నేస్తామా? అబ్బో, ఈడప్పుడే సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ లో ఫీల్ అయిపోతున్నాడు. ఏం కేక్ తీసుకొస్తారో? వెన్నెలానా, స్ట్రాబెరీయా, కొంపదీసి చాక్లెట్ తీసుకొస్తారేమో. అసలు వాళ్ళు వస్తారంటావా? హలో, వాళ్ళు నా ఫ్రెండ్స్. నా డౌట్ కూడా అదే. ఛే, People in the back, for the people in the front, for the people on the side, for the people on the front. హ్యాపీ బర్త్డే రోయ్. 12 దాటి 12 నిమిషాలు ఎప్పుడో అయింది. నువ్వు ఇలాంటి పుట్టినరోజుని మళ్ళీ ఎప్పుడు జరుపుకోకూడదురా. ఇంకేముందిలే, వెళ్ళి పడుకో. 9 అయింది. ఇదేదో నిన్నే రోయ్. 11:30 అయింది.
ఇంకా రాడేనా వాడు? రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? వద్దులే, పడుకునే ట్యాగ్ చేద్దాం. హ్యాపీ బర్త్డే వంశీ. టెరస్ మీదకి రారా, నీకుందిలే ఈరోజు. అరే ఎందుకురా ఇవన్నీ? అరే ప్రవీణ్, వస్తున్నా. మరి నైట్ 1ంటికి ఎందుకు రా? టిప్ టాప్ గా రెడీగా ఉన్నాం, మూసుకొని పైకి రా. ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకోవాలన్నా. అరే ఏంట్రా ఇవన్నీ? నాకు నచ్చవని చెప్పా కదా మావా. చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు. బర్త్డే బాయ్. చూడరా కేక్. వంశీ అంటరా, స్పెల్లింగ్ చూడు ఎలా రాశారో. వంశీయా? షీ అండి మావా, నేను హీ కాదు. కావాలండి వీడిని అడుగు. లైఫ్లో మనం ఒక్కసారే పుడతాం, కానీ ఎవ్రీ ఇయర్ మన బర్త్డే రోజు స్మైల్ని మళ్ళీ మళ్ళీ పుట్టించేది మన ఫ్రెండ్స్ మాత్రమే. ఫ్యాక్ట్ ఏంటంటే బర్త్డే ఎవరికి స్పెషల్ కాదు, దాన్ని మన ఫ్రెండ్స్ స్పెషల్గా చేస్తారు. తిట్టుకుంటాం, తన్నుకుంటాం, ఏడుస్తాం, నవ్వుతాం. వాళ్ళ ముందే మనం మనలా ఉంటాం. నాకు తెలిసి మన లైఫ్లో ఉండే కోపం, బాధ, ఆనందం ఎక్కువ శాతం వాళ్ళతోనే ఉంటాయి. మన కోసం టైం ఇచ్చేది, మనల్ని సర్ప్రైజ్ చేసేది, మన హ్యాపీ ఫేస్ని చూడాలనుకునే వాళ్ళలో ఫస్ట్ ఉండేది మన ఫ్రెండ్సే. మనకు ఒకటి ఇష్టమని మన ఫ్రెండ్స్కి తెలిస్తే అది ఎంత కష్టమైనా మన కోసం మన ఫ్రెండ్స్ చేస్తారు. ఒరే ఒక్క నిమిషం లేరా, నాకు డౌట్ ఉంది. ఒరే, కేక్ ఎవరు డబ్బులు ఇవ్వలేదు కదా, కేక్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరెవరు డబ్బులు ఇవ్వరని వీడి బర్త్డేకి వీడే డబ్బులు కొట్టాడు. అంటే నీ బర్త్డేకి నువ్వు కేక్ కట్ చేయడానికి నువ్వే పైసలు ఇచ్చావా? ఓడి అమ్మ, ఓకిరి రేంజ్ ట్విస్ట్ రా ఇది.